హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు అయితే నేను పకోడీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఉల్లిపాయ పకోడీ ప్రాసెస్ అయితే చూద్దాం. పిండి అయితే రెడీ చేసుకున్నాను, శనగపిండి. ఇందులోకి అయితే ఉల్లిపాయలు, కరివేపాకు, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్ రెడీ చేసుకున్నాను ఫ్రెండ్స్. ఇవన్నీ అయితే పిండిలో వేసుకొని కలుపుకుందాం. కరివేపాకు అయితే ఎక్కువ వేసుకున్నాను ఫ్రెండ్స్, మంచి స్మెల్ వస్తుందని, కంటికి మంచిదని. కొద్దిగా జీలకర్ర అయితే వేసుకున్నాం. సాల్ట్ అయితే తగినంత వేసుకున్నాం. మొత్తం అయితే కలిపేసుకున్నాం ఫ్రెండ్స్. నీళ్లు పోసుకోకుండా ముందు పిండి, ఉల్లిపాయలు బాగా, ఉల్లిపాయల్లో వాటర్ అంతా పిండిలోకి స్ప్రెడ్ అయ్యేంత వరకు మనం కలుపుకోవాలి. బాగా పిండిలాకైతే ఉల్లిపాయలు బాగా కలిసిపోయినాయి. ఇప్పుడైతే వాటర్ పోసి కలుపుకుందాం. పిండి మొత్తం అయితే కలిపేసుకున్నామండి. ఆయిల్ వేడైనాక పకోడీ అయితే వేద్దాం. ఆయిల్ అయితే బాగా హీట్ అయింది. పకోడీ అయితే వేసుకున్నామండి. నా స్టైల్లో అయితే పకోడీ ఇలా చేస్తాను ఫ్రెండ్స్. మీరు ఎలా చేస్తారో కామెంట్ చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మాకు సపోర్ట్ చేయండి. మంట అయితే మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుందాం. పకోడీ అయితే మంచి కలర్లోకి వచ్చిందండి, తీసేసుకుందాం. మిగతా పిండి కూడా మొత్తం ఇలానే వేసుకున్నాము.